తెలంగాణ రైతన్నలందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో మనకి రైతు భరోసా కింద ఎకరానికి 6,000 రూపాయల చొప్పున మనకి ఎవరైతే సాగులో ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో అర్హుల ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో డబ్బులు జమ చేస్తున్నట్టుగా మన రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ విడుదల చేయడం అయితే జరిగింది. ఇక వీళ్ళందరికీ గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇక మనకి ఎవరైతే రైతన్నలు 5 ఎకరాల లోపు కానీ 5 ఎకరాల పైకి కానీ ఎవరైతే ఎకరాలకు పైగా ఉన్నటువంటి రైతు భరోసా నిధుల కోసం మనకైతే ఎదురు చూస్తున్న ప్రతి రైతన్నకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇక వీళ్ళందరికీ మంచి శుభవార్త అని అయితే చెప్పుకోవచ్చు. అది ఎందుకో ఏమిటో మనమైతే ఈ వీడియోని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. మనకి అదేవిధంగా మనకి ఇప్పటివరకు ఎన్ని లక్షల మంది రైతన్నల ఖాతాలలో ఎన్ని ఎకరాలకి ఈ రైతు భరోసా నిధులు అనేది జమ చేశారు. ఇక ఈ వీడియోలో మనకి పూర్తి లెక్కలు అనేది చూడడానికైతే ప్రయత్నిద్దాం. అదేవిధంగా మనకి రైతన్నలు ఎవరైతే అర్హులై ఉన్నటువంటి రైతన్నలకు ఇప్పటివరకు కూడా మనకి రైతు భరోసా డబ్బులు 5 ఎకరాల లోపు కానీ 5 ఎకరాల పైకి కానీ డబ్బులు అనేది ఇంకానైతే కొంతమందికి అయితే జమ కాలేదు. సో అటువంటి వారందరికీ ఎప్పుడు జమ చేయబోతున్నారు అన్న దానిపై ఫ్లాష్ న్యూస్ అప్డేట్స్ అనేది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే గంట క్రితం విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఈ వీడియోలో ఈరోజు ఏ జిల్లాలలో రైతు భరోసా నిధులను జమ చేస్తున్నారు, అదేవిధంగా మనకి ముఖ్యంగా కేవలం ఈ 12 జిల్లాలలో మాత్రమే ఈరోజు రైతు భరోసా నిధులు అనేది పంపిణీ చేస్తున్నట్టుగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్స్ విడుదల చేయడం అయితే జరిగింది. ఇక వీళ్ళందరికీ మనకైతే జీవో అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఈ రైతు భరోసా కింద ఎవరైతే రైతన్నలు ఉన్నారో వాళ్ళందరికీ మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి ఈ 16 నుంచి 14 జిల్లాలలో ఈరోజు మనకి మొదటిగా ఎటువంటి జిల్లాలలో ఎటువంటి రైతన్నల ఖాతాలలో ఈ రైతు భరోసా నిధులు జమ చేస్తున్నారో మనమైతే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఇక అంతేకాకుండా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మీరు వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు అప్డేట్ అనేది అర్థమవుతుంది. అదేవిధంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అంతేకాకుండా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఎవరైనా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే పెట్టుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అదేవిధంగా ఇంకేమైనా సందేహాలు ఉంటే కిందనైతే కామెంట్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో అయితే చేసుకోండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వెళ్ళిపోదాం. తెలంగాణలో ఉన్నటువంటి చాలామంది రైతన్నల ఖాతాలలో అర్హులై ఉన్నప్పటికీ కూడా ఇప్పటివరకు రైతు భరోసా నిధుల మనకి ప్రయత్నంలో చాలా వరకు ఇప్పటివరకు రైతన్నల ఖాతాలలో డబ్బులు అయితే జమ కాలేదు. కొంతమందికి 4 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతన్నలకు కూడా ఇప్పటివరకు అయితే డబ్బులు అనేది జమ కాలేదు. సో వాళ్ళందరికీ మంచి శుభవార్త అని అయితే చెప్పుకోవచ్చు. మనకి ఈరోజు చూసుకున్నట్లయితే అన్ని జిల్లాలలో తెలంగాణలో ఉన్నటువంటి అర్హులే ఉన్నా కూడా రైతు భరోసా డబ్బులు జమ కాని వారి ఖాతాలలో రైతన్నల ఖాతాలలో ఈరోజు రైతు భరోసా నిధులు జమ చేస్తున్నట్టుగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలను అయితే ఈ డబ్బులు అనేది విడుదల చేస్తున్నారు. ఎకరానికి 6,000 రూపాయల చొప్పున. ఇక అదేవిధంగా 10 ఎకరాలు పట్టా కలిగి ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో కూడా డబ్బుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే మంచి నిర్ణయం తీసుకుంది. ఇక మనకి ఇప్పటివరకు డబ్బులు అనేది 5,000 కోట్ల రూపాయలు అనేది ఇప్పటివరకు మనకైతే 80 నుంచి 70 ఎకరాలు ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో అంటే మొత్తం 70 ఎకరాలలో మనకైతే ఏదైతే 70 లక్షల ఎకరాలు మొత్తం 44 లక్షల మంది రైతన్నల ఖాతాలలో 5,000 కోట్ల రూపాయలు జమ చేశారు. ఇక ఈరోజు చూసుకున్నట్లయితే 1,500 కోట్ల రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మిగిలిన వారికైతే జమ చేయనుంది. ఇక మనకి మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జమ కాని వారందరికీ రైతన్నల ఖాతాలలో డబ్బులు జమ చేసినట్టుగా ఫ్లాష్ న్యూస్ అప్డేట్స్ అనేది విడుదల చేశారు. సో ఇక ఈ రోజుకు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్.